హైడ్రా విధ్వంసం అంతా ఇంత కాదు. చివరకు చిరు వ్యాపారుల్ని కూడా వదలడం లేదు. వనస్థలిపురంలో రైతు బజార్లో 30-40 సంవత్సరాలుగా కూరగాయలు, పూలు, కొబ్బరికాయలు వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఇప్పుడు అక్రమ నిర్మాణాలంటూ వారి షెడ్లను, తోపుడు బండ్లను మొత్తం ధ్వంసం చేసింది హైడ్రా. చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో బోరుమని విలపిస్తున్నారు. ఓటేజ్ తక్కువ మాట వేసి గరీబాలు పొట్టడు కొట్టని ధర్మం కాదు సార్ ఇది. మా వల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుంది చెప్పండి. మేము 20 ఏళ్ళకి పైన అయితే సార్ ఉండేవాటి ఏం నోటీసులు ఇవ్వలేదు సార్. మాకు ఇది న్యాయం కాదు సార్. మా పొట్టలు కొట్టడము మేము 20 ఏళ్ళ నుంచి చిన్న పిల్లలు చదువుకుంటా 20 ఏళ్ళు చదువుకుంటా ఒక్కసారి వచ్చి మొత్తం కూలిపోయింది. చచ్చిపోయింది. పైపులో నీళ్ళ పైపు వేసి యాక్సిడెంట్ అయ్యి అన్న 7 మంది నేను కావాలి. నాకేం అండలేదు. నిన్న వచ్చిండ్రు వాళ్ళు చెప్పారు జనము లేదు కథ అంటే వాడుకోవాలి ఏం చేయాలి మా పిల్లలకి పోవాలా సంపాదన ఎట్లా వస్తారు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు మీకు 13 ఉద్యోగాలు మీరు చేస్తున్నా మాకు 10 రూపాయలే చేసిన తర్వాత 75 ఏళ్ళు నా ఎంతవరకు న్యాయం చేస్తామని చెప్పినావు. అట్లా రాలే ఎట్లా రాలే రాకు రాకు బండి రారాదన్న బండి చిన్నప్పటి నుంచి అయినా పిల్లలకైనా తల్లులకైనా పిల్లలను చదివించుకుంటా గవర్నమెంట్ జాబ్లు వస్తాయేమో మీలాక మా పిల్లలు పడతారేమో అనుకుంటున్నా కాదు న్యాయం ఏం పెట్టుకోపోతారు చచ్చినప్పుడు చూపియండి పోయండి గరీబోలు బతకవద్దు గరీబోలు బతకవద్దు అని చంపేయండి. పబ్లిక్ గెలిచిన ఒక మాట ఒక మాట చెప్పాలి. గరీబాలతో రాకండి. గరీబాల కొట్టకండి. మీకు దండం మీద చెప్తే గరీబాలు జాగ్రత్త రైతు బజార్ అన్నప్పుడు జనం ఉంటది. ఇద్దరు కానిస్టేబుల్ కంటిన్యూగా పెడతాం అనేది లేదా?
కమలారు ఎమ్మెల్యేలకు అడ్డం ఆయనక మరి ఒక్కిట్లా 100 బండ్లు ఉంటే 100 బండ్లు ఉన్నాయి 100 కార్లు ఉన్నాయి మరి ఆయన జాగా ఏడ సాగుతుందా? రేవంత్ రెడ్డి రాకముందే ఉంది కదా ఇది. రేవంత్ రెడ్డి ఆనాడు లేని వాళ్ళకి ఏమని చెప్పింది ఇది ఎప్పుడు ఎన్ని గంటల కింద రేవంత్ రెడ్డి ఇది రేవంత్ రెడ్డి పాపం కాదు ఈ ప్రభుత్వం రాకముందే ఉన్నారు కదా ఎప్పటి నుంచో ఉన్నారు కదా. ఎప్పుడో ఉంది మీరేం చెబుతున్నారు? మీకు ఎటువంటి ఉపాధి రేవంత్ రెడ్డికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు కాదు సార్ 30 సంవత్సరాలు అయిపోయింది. ఎమ్మెల్యే వచ్చామన్నారు పడ్డది అప్పుడు మీకు బాత్రూమ్ కట్టిస్తే తలా డబ్బా ఇస్తారు కానీ 6 కాళ్ళు కట్టదు ఫుట్పాత్లు ఎంత కట్టించారు రద్దదారులమా ఓటీటీలో లేదా ఓటీలో లేదా బతుకుతాం ఇదేం మేల్ రోడా అంతేగాని ఒక్క ఎమోషన్ సార్ డబుల్ బస్సులు వస్తున్నాయి ఇంకెక్కడ అడిగారని అడుగుతున్నారు. మీ డిమాండ్ ఎవరు అనలే, ఎవరు చెప్పలేదు. మాకు రైతు బజార్ ఏడ ఉంటే అన్ని కాదు అన్న రైతు బజార్ ఏడుంటే మేము ఆడుతాం అడవిలో దాని కూడా వెళ్ళిపోతాం మరి కళ్ళు కొట్టు కూరగాయలు కొంటాం తర్వాత వచ్చి పండ్లు కొంటాం ఏదైనా పండ్లు కొంటాం పూల సపరేట్ ఏం లేదు మాకు మార్కెట్ పక్కనగా వీళ్ళు లేదు జాగలు లేదు రైతు బజార్ ఏడు ఉంటే అనే ఉంటాం సార్. మాకేం లేదు ఏడు ఉంటే మేము ఆడు ఉండాలని కోరుకుంటాం. రైతు బజార్ ఎక్కడ ఉంటారు? మాకు సంగతి అంతేనా సార్ మరి? రైతు బజార్ ఏ లీడర్లు వస్తలేరు, ఎవరు వస్తలేరు, మాకు ఏ ఎవరినైనా ఒయ్యాలిదామన్నా ఆధారం లేకపోయింది ఎవరు లేరు మాకు అన్నట్టు అయిపోయింది ఉన్నాము అన్న ఆధారం కూడా లేదు సపోర్ట్ ఉన్నాము చూపిస్తాము మీరు గవర్నమెంట్ కూడా ఎత్తుకోవాలి జాగా గవర్నమెంట్ కూడా ఎత్తుకోవాలి ఓటేసినప్పుడు గవర్నమెంట్ కావాలి ఓటేసిన మీరే గవర్నమెంట్ అంటే కామా ఉపాధి కదా, ఉపాధి కాబట్టి కావాలా? అప్పులేటే తెచ్చుకోవాలి కొట్టు కొట్టైనా కొట్టు ఇదో డౌట్ చేయలేము చెప్పండి మేము కోట్లు అడిగినావా బిల్డింగులు అడిగినావా మళ్ళా రారా సార్ ఓటు ఎవరండి అప్పుడు రారా